విన్నారు. ఈ పాట వినగానే అదేంటి బ్రదర్ మీరు మా ఊరు వచ్చి ఎక్కడోళ్ళో జీవితం ఏ పాట అంటారేంటి? జీవితం చాలా గొప్పది, జీవితం చాలా అద్భుతమైంది, మానవునికి ఉన్న ఒకే ఒక జీవితం, ఇది చాలా అద్భుతమైంది కదా, ఈ జీవితాన్ని బాగా బ్రతకాలనే కదా చాలా డబ్బులు సంపాదించుకుంటున్నాం, చాలా జ్ఞానం సంపాదించుకుంటున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళి చాలా ఉన్నతమైన పదవులు చేస్తూ ఉన్నాం, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, ఏవేవో సంపాదించుకొని ఏవేవో కూడబెట్టుకుంటున్నాం, చాలా చేస్తున్నాం కదా, మరి జీవితం ఏ పాటది అంటున్నారేంటి? జీవితం ముగిసిపోద్ది అనుకుంటున్నారా అని మీరు అనొచ్చు. ఒకటి చెప్తాను వినండి. ఈ మాట వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, ఒకవేళ ఈ మాటను తీసుకోవడానికి కూడా చాలా మందికి మనసు అంగీకరించకపోవచ్చు. కానీ ఒకటి నిజమండి, ఏంటి అని అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి, ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. దేనికైనా గ్యారంటీ ఉంటుందో లేదో, వారంటీ ఉంటుందో లేదో తెలియదు, కానీ మనిషి జీవితంలో మనిషి ముగింపు మాత్రం గ్యారంటీ అండి. అంటే మనిషికి చావు మాత్రం గ్యారంటీ. ఏం బ్రదర్ చావు కోసం మాట్లాడుతున్నారు పొద్దున్నే మా గ్రామంలో అని మీరు అనుకోవద్దు, కానీ ఒక విషయం మాత్రం ఆలోచించండి చాలా జాగ్రత్తగా. ఏంటి అని అంటే చాలా మంది అనుకుంటారు ఏంటనంటే బ్రదర్ చాలా ఈ భూమి మీద పుట్టాం కాబట్టి బ్రతికినంతకాలం కష్టాలు నష్టాలు ఏదో రకంగా అనుభవించి ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే, చచ్చిపోతే ఒకరోజు అయిపోద్ది నా జీవితం, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారు. ఒక మాట చెప్పమంటారా? చచ్చిపోతే జీవితం అయిపోద్ది అనుకుంటే మాత్రం అది మీ బ్రహ్మాత్రం అండి. ఎందుకనంటే చనిపోతే జీవితం అయిపోదండి, అసలు జీవితం చనిపోయిన తర్వాతే ప్రారంభం అవుతుంది. అదేంటి బ్రదర్ అలా అంటారు? మరొక జన్మ ఉందంటారా అని మీకు ఆలోచన రావచ్చు. అలా కాదండి. మానవునిగా మనం పిలువబడాలంటే కంటికి కనపడే ఈ శరీరంతో పాటుగా కంటికి కనపడకుండా, చెవికి కూడా వినపడకుండా, హృదయానికి అర్థం కాకుండా మానవులో ఒకటి ఉందండి, దాన్ని ఆత్మని అంటారు. అదేంటి బ్రదర్ ఆత్మ అనేది మనకి కనపడదు కదా, దాని గురించి ఎందుకు అలా మాట్లాడతారు అని అనుకుంటే మీకు ఒక విషయం చెప్తాను. ఆత్మ మనకి కంటికి కనపడదు కదా, అది లేదు అని అనుకుందాం కాసేపు. ఒకవేళ ఆత్మ కంటికి కనపడని ఆత్మ లేకపోతే ఈ దేహానికి పెట్టబడే పేరేంటో తెలుసా? శవం అని. అదేంటి బ్రదర్ అలా అంటారు? ఆ మాట మీరు అనొద్దు అని మీరు అనుకోవచ్చు. నిజమేనండి, మనిషి చనిపోయాడు అంటారు. ఏం చనిపోతాడు? ఏం వెళ్ళిపోయింది? ఏమి లేకుండా పోయిందంటే అన్నీ ఎక్కడే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్న కళ్ళు అక్కడే ఉన్నాయి కదా, చేతులు అక్కడే ఉన్నాయి, కాళ్ళు సమస్త దేహ భాగాలన్నీ అక్కడే ఉన్నాయి. కానీ కంటికి కనపడకుండా, చెవికి వినపడకుండా, హృదయానికి కూడా అర్థం కాకుండా ఏదైతే ఆత్మ అనేది ఉందనుకున్నామో అది మాత్రమే ఇప్పుడు లేకుండా పోయింది. అది లేనప్పుడు మనిషిగా మనం పిలవరండి, మనకి పెట్టిన పేర్లు కానీ, మనల్ని పిలిచిన ప్రఖ్యాత కానీ, మనకున్న గౌరవం కానీ, మర్యాద కానీ మరేవి మనకు ఉండక ఒకే ఒక పేరుతో మనం పిలువబడతాం. అయితే నేను చెప్తాను వినండి, మరి వెళ్ళిపోయే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అక్కడ ఆలోచించవలసింది ఆ విషయం కోసమే. ఎందుకనంటే మన్నని దేహం మరలా తిరిగి మన్న అయిపోద్ది. అద్భుతంగా ఒక గీతం కూడా పాడారు, ఏమనంటే కట్టెల పైన ఉన్న శరీరం కనిపించదు, కానీ మట్టిలో పెట్టిన మన దేహాన్ని కూడా తల్లి అయిన తండ్రిని ఎవరు గుర్తించలేరు. అంటే చూడండి, చనిపోయిన తర్వాత కొన్ని దినాలు, కొన్ని నెలలు అయిపోతే ఈ దేహం కనీసం గుర్తుపట్టలేని రీతిగా మారిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే ఈ శరీరం అనేది ఇక ఉండదండి. అయితే అలా వెళ్ళిపోయే ఈ దేహం గురించి కాదు, కానీ అలా మనం ఆలోచించవలసింది వెళ్ళిపోతుంది ఏంటి అని అంటే ఆత్మ అండి. ఆత్మ అనే దానికి చావు లేదు, అది యుగయుగాలు జీవించవలసి ఉంది. మరి జీవించవలసిన ఈ ఆత్మ ఎక్కడ జీవిస్తుంది అంటే అక్కడే మనం ఒక క్షణం ఆగి ఆలోచించవలసిన పరిస్థితి. ఏం ఆలోచించారు బ్రదర్? ఎక్కడ ఆలోచించాలి బ్రదర్ అంటే అవునండి, 2 స్థానాలు ఉన్నాయి ఆత్మ వెళ్ళడానికి. ఒకటి పరలోకం అండి, మరొకటి నరకం. నరకం అనే దాని గురించి ఎక్కువగా నేను చెప్పవసరం లేదు, ఎందుకంటే మన వరకు కాసిన భయంకరమైన ఎండలో మనందరం చూసాం. బయటకు రావాలంటే ఈ బాబోయ్ నరకం లాగా ఉంది ఎండ అని అనుకుంటాం. అంటే నరకం అనేది చాలా వేడిమి కలిగిందని, నరకం అనేది అగ్ని ఆరనిదని, నరకం అనేది చాలా భయంకరమైందని మనందరికీ తెలుసు. ఎవరు అనుకుంటారండి కష్టపడాలని? ఎవరు అనుకుంటారు నష్టాలు అనుభవించాలని? ఎవరు అనుకుంటారు చూస్తూ చూస్తూ అగ్నిలో కాలిపోవాలని? ఎవరు అనుకోరు. అందరూ అనుకుంటారు ఏమనంటే బ్రతికినంత కాలం చాలా కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు అనుభవించాం కదండి, చచ్చిపోయాక మా ఆత్మ శాంతిగా ఉండాలనుకుంటారు. అందుకే కదా ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే మీ ఆత్మ శాంతి చేకూరాలని మనం అంటాం. అంటే శాంతిగా ప్రశాంతంగా మన ఆత్మ ఉండాలని అనుకుంటాం. అయితే ఈ శాంతిగా ప్రశాంతంగా ఎక్కడ ఉంటుందంటే భగవంతుడు ఉండే స్థానం, అది పరలోకంలో మాత్రమే ఆత్మ శాంతిగా ఉంటుందండి. మరి అక్కడికి వెళ్ళిపోతాం కదండి, భగవంతుడికి మనం ఇష్టం కదా. అలాంటి నిజమేనండి, ఆయనకి మనం ఇష్టమే. అయితే ఆయనకి మనకి ఒకటి అడ్డం వచ్చేసింది ఏంటి అని అంటే బైబిల్ ప్రకారంగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఏ భేదము లేకుండా చిన్నవారు పెద్దవారు లేకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అనే భేదం లేకుండా అందరూ భేదం లేని పాపం చేసేసారు. కనుక మానవుల్లో పాపం అనేది ఏలుబడి చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధులుగా మనం మారలేం. కనుక ఇక మనం దేవుడు ఉండే స్థానంలోనికి వెళ్ళలేం. మరి ఎలాగ వెళ్ళాలి అని అంటే పరిశుద్ధమైన రక్తంలో మనం కడగబడాలి. మరి పరిశుద్ధులుగా మారాలంటే ఏం చేయాలి? సర్వమానవాళ్ళు పాపులం అయిపోయాం కదా, మరి పరిశుద్ధుడు ఎవరైనా ఒకరు ఉంటేనే కదా మన పాపులందరినీ పరిశుద్ధులుగా చేస్తారంటే ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరు లేరు కాబట్టి
ఆకాశ మహాకాశాల విస్తీర్ణం కలిగిన దేవుడి లోకానికి వచ్చిన నరులందరూ చూస్తుండగా మండుటంలో కలవసిలో రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచిన దేవుడు చెప్పాడు ఏమనంటే, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారా తప్ప మరి ఏ మార్గంలో కూడా తండ్రి ఎందుకంటే పరలోక రాజ్యానికి మీరు వెళ్ళలేరని అని చెప్పాడు. కనుక ఎవరైతే యేసు ప్రభు యందు లక్ష్యం ఉంచుతారో, ఆయన మా పాపాలను పరిహరిస్తారని ఎవరైతే అనుకుంటారో, వారి పాపాలను ఆయన పరిహరించి పరిశుద్ధులుగా చేసి మోక్ష రాజ్యానికి తీసుకువెళ్తారండి. మాటలు దేవుని మాటలుగా నమ్మండి, ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా, బ్రదర్ మీరు మా ఊర్లో వచ్చి మేము నీతిమంతులు అండి, పాపులని మాట్లాడుతున్నారేంటండి, మేము ఎవరో పాపులం కాదు మీరు అని ఒకవేళ ఎవరైనా మీరు అనుకుంటే మీకు నిండా వందనాలండి. ఈ మాటలు నిజంగా మీకోసం కాదు. ఎందుకనంటే ఈ మాటలు నా మాటలు కూడా కాదండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు ఏమనంటే, నేను పాపులను పిలువచ్చుతాను కానీ నీతిమంతులు పిలువలు రాలేదు. ఎందుకనంటే ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు కానీ రోగికి వైద్యుడు అవసరం అని ఆయన చెప్పాడు. కనుక ఎవరైతే మేము నీతిమంతులు అనుకుంటారో వారికి మాటలు కాదు. కానీ ఎవరైతే బ్రదర్ మేము పాపంలో ఉన్నామండి, చనిపోతే మా ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, మేము భగవంతుడు ఉండే ఆ పరలోకానికి వెళ్ళాలనుకుంటారో వారి కోసం ఈ మాటలు. కనుక ఈ మాటలు దేవుని మాటలకి అంగీకరించండి, మీ యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించండి. ఆయన మీ పాపాలు పరిహరించి పరిశుద్ధిగా చేసి మిమ్మల్ని మోక్ష రాజ్యాన్ని తీసుకువెళ్తారు. ఒకవేళ ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరికైనా లక్ష్యం ఉంటే కనుక, మా సేవకుల దగ్గర ప్రేమ అనే ఒక పత్రిక ఉందండి, బలవంతం ఏం లేదు. మీకు కావాలనుకుంటే దేవుని గురించి అనేక మన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దాన్ని అడగండి, తీసుకోండి, ఉచితంగా మీకు ఇస్తారు. దాన్ని చదవండి, దేవుని గురించి అనేక మన విషయాలు మీకు తెలుస్తాయి. అంత మాత్రమే కాదండి, ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళి ఇంకా దేవుని గురించి అనేక మన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ప్రార్థనా మందిరం యేసు కృపా సన్నిధి అనే ప్రార్థనా మందిరానికి వెళ్ళండి. అక్కడ ఏ విధమైన భేదాలు ఏమీ లేవండి, తారతమ్యాలు ఏమేమి లేవు. అక్కడ ఆరాధన జరుగుతున్న సమయంలో మీరు ఇలా కూర్చోండి, ఊరికే దేవుని మాటలు వినండి. ఖచ్చితంగా దేవుడు దైవ సేవకుని ముఖాంతరంలోంచి మీతో మాట్లాడి ఖచ్చితంగా ఆయన మీకు కార్యాన్ని కలిగించి మీ పాపాలను పరిహరించి పరిశుద్ధిగా చేసి మిమ్మల్ని మోక్షరాజ్యాన్ని తీసుకువెళ్తారు. ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరికైనా లక్ష్యం ఉంటే మీరు ఉన్న చోట కళ్ళు మూసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన మీ కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో మారు మనసు కలిగజేసి పాపకి రక్షణ, రోగి స్వస్థ అనిపిస్తుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నడివీధిలో తండ్రి ఈ వాన సమయంలో ప్రభు నిలబడి నీ రాజ్యానికి వచ్చిన కొన్ని మాటలు మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభు. ఎవరైతే విన్నారో వారిని గూర్చి ప్రభు తండ్రి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. పాపకి రక్షణ, రోగి స్వస్థత మీరు అనుగ్రహించండి. మీరు మీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు ఈ స్వార్థ పరిచయం జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఉన్న వారి పాడి పంట వ్యవసాయాలను, వ్యాపారాలను, ఉద్యోగాలను అన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన దీవెన ప్రతిఫలాలు మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.